నల్గొండ పట్టణ కేంద్రంలోనే నాగార్జున కాలనీ ఎంవీఆర్ స్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శుక్రవారం శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతికి హోమం కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తాటిశెట్టి సాయి కృష్ణ సాగర్, తేలికుంట్ల శ్రీనివాసులు మాట్లాడారు. నల్గొండ పట్టణ కేంద్రంలోనే నాగార్జున కాలనీ ఎంవీఆర్ స్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన గణేష్ని విగ్రహం వద్ద శుక్రవారం శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతికి హోమం కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తాటిశెట్టి సాయి కృష్ణ సాగర్, తేలికుంట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వచ్చే పాట 1962లో ఘంటసాల వాడి స్పెషల్గా వినాయక చవితి గణేష్ మహారాజ్ కి జై. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 44వ సంవత్సరం భక్తుల సహకారంతో, దాతల సహాయంతో శ్రీనివాసరావు గారు మరికొందరు దాతలు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఈ అన్నదాన కార్యక్రమము, గోపూజ, సరస్వతి పూజ, హోమము, కుంకుమార్చన, మళ్ళీ క్విజ్ కాంపిటీషన్స్ అన్నీ భగవత్ కార్యక్రమాలతో ఈ నవరాత్రి ఉత్సవాలను చాలా జయప్రదంగా జరుపుకుంటున్నాము. మా కమిటీ సభ్యుల తరఫున, నగర ఉత్సవ కమిటీ తరఫున ప్రజలందరికీ నవరాత్రి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున శుభాకాంక్షలు జరుపుతూ, ఈసారి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఉన్న కన్నాడు విజయన్న గారు చెప్పిన కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి. మేము అదే రీతిలో ఫాలో అవుతున్నాము. దయచేసి అందరూ అదేవిధంగా ఫాలో అవుతూ భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించి మన నిమజ్జన శోభాయాత్రను దిగ్విజయంగా ముగించుకోవాలని పట్టణ ప్రజలకు చెప్పుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి శ్రీ ఇది నాగార్జున కాలనీ శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ, వెంకటేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ ఆపోజిట్ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మా కాలనీలో గణేషుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమాలకి సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎన్జీ కాలనీ వెంకటేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ ఎదురుగా వినాయక మండపం ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మట్టి గణపతిని ఏర్పాటు చేసేసి పర్యావరణానికి అనుకూలంగా ఉండేటట్టు, మరి పర్యావరణ రక్షణ కాపాడేటట్టు మేము విగ్రహాలను ఏర్పాటు చేశాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కాలనీ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోడు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా మరి సరస్వతి పూజ ఉంటుంది, సరస్వతి పూజ జరుపుకుంటున్నాము.